అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జనవరి నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం రోహిణి, కరణం కౌలువ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు గురువారం, జన్మరాశి వృషభ రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషం నుండి 3 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషం నుండి 2 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల 13 నిమిషం నుండి 8 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం, అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 1వ తారీఖు 2026 సంవత్సరం గురువారం నాడు మకర రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి గురువారం నాడు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చును. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. మీ ప్రేమైన వారితో మీ వ్యక్తిగత భావనలు, రహస్యాలు పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. మీ పై అధికారి గమనించలోగానే మీ పెండింగ్ పనులను పూర్తి చేయండి. ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ, కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. మీ జీవిత భాగస్వామి తాలూకా బద్ధకం ఈరోజు మీ పనుల్ని చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు. 2026 సంవత్సరంలో మకర రాశి వారికి కెరియర్, వ్యాపారం, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శని ప్రభావంతో వీరికి కొత్త ఏడాదిలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఈ రాశి నుంచి శని 3వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో ఏదైనా ఆస్తి, కొత్త వాహనాలు, ఉద్యోగాలు, శ్రేయస్సు పొందే అవకాశం ఉంది. రాహువు 2వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. గురుడు జూన్ 2న కర్కాటక రాశి నుంచి 7వ స్థానంలో, అంతకుముందు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు అక్టోబర్ 18న గురుడు 8వ స్థానం నుంచి రవాణా చేసే కాలంలో పరిస్థితులు మెరుగుపడనున్నాయి. అదేవిధంగా కుజుడు 8వ స్థానంలో, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు కొంతకాలం తర్వాత రాసులను మారుస్తూనే ఉండటం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మకర రాశి వారికి కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి కొత్త ఏడాది 2026లో రాహు 2వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ ఆదాయాన్ని పెంచుకోవడంలో మంచి విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీ జీవన శైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే రాహు స్థానం మారినప్పుడు మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. జూన్ 2 వరకు గురుడు 6, 7 స్థానాల్లో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలగనున్నది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. ఈ సమయంలో దురాశ లేదా ప్రలోభాలలో పడకుండా ఉండాలి. లేదంటే మీరు గణనీయమైన మొత్తంలో డబ్బును కోల్పోవచ్చు. మీ ఖర్చులను కూడా అదుపులో పెట్టుకోవాలి. మకర రాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో 2026లో మకర రాశి వారికి కెరీర్ పరంగా మంచి విజయాలు లభిస్తాయి. సూర్యుడు అనుకూల స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తాయి. అయితే 2026 ప్రారంభంలో మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇది మానసికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. శని 3వ స్థానంలో ఉన్న సమయంలో పనిలో మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. అయితే జూన్ 2, 2026 తర్వాత గురుడు ఉన్నతమైన రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగులకు గణనీయమైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఆటోమొబైల్స్, మిషన్లు, వైద్య రంగంలో మెరుగైన అవకాశాలు పొందుతారు. మకర రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి కొత్త ఏడాదిలో 2026లో రాహువు లాభస్థానంలో ఉన్నప్పుడు వ్యాపారులకు ఊహించిన లాభాలు పొందే అవకాశం ఉంది.
గురుడు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపారులకు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. శని 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. అయితే ఓపికగా ఉండటం వల్ల దీర్ఘకాలిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాలు, ప్రయాణాలు చేయడం వల్ల వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మకర రాశి వారికి విద్యపరంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. మకర రాశి వారికి కొత్త ఏడాదిలో 2026లో విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనున్నాయి. శని స్థానం 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పంచమ స్థానంలో శుక్రుడు సంచారం చేసే సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు ఉన్నత విద్యకు సమయం అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు, గురుడు ప్రభావంతో గజకేసరి యోగం వల్ల అనేక శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. మకర రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం 2026లో కేతు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు కొన్ని లైంగిక వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాదు మీరు వైద్యుడిని సంప్రదించాలి. మూఢనమ్మకాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరు కాకండి. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేయాలి. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో వివాహం, ప్రేమ జీవిత పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. మకర రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ బంధువులతో సంబంధాలు బలంగా ఉంటాయి. శని 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాలు, పూజలు, ప్రయాణాలు చేయడం వల్ల శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. గురుడు ప్రభావంతో ఏర్పడే గజకేసరి యోగం సమయంలో మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మకర రాశి వారికి కొత్త సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారు కొత్త ఏడాదిలో శనివారం రోజున శని సూత్రం, హనుమాన్ చాలీసా పఠించాలి. మీ తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలి. శనిదేవుని ఆశీస్సులు పొందడానికి ఆహారాన్ని ధ్యానం చేయాలి. ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం శ్రీ వినాయకుడిని ఆరాధించాలి. గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. మకర రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. మకర రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు. పరిహారం వచ్చి మీ రోజువారీ ఆహారంలో ఏలకలను ఉపయోగించండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.